హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియో ఎవరైతే ముందుగా ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు పార్ట్ 1 అన్నమాట దోస్తులు. అస్సలు మిస్ కాకండి, బాగుంటుంది స్టోరీ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. శుభోదయం సారిక గారు, అప్పుడే పూజ అయిపోయిందా? అయిపోయింది అన్నయ్య గారు. వాకింగ్కి వెళ్తున్నారా? అవును సారిక, వాకింగ్కి వెళ్తున్నా. వదిన ఇంట్లోనే ఉంది అన్నయ్య. చిన్న పని పడ్డది, ఇంటికి పోయి మాట్లాడతా అని. ఉంది సారిక, కాసేపు అయినాక వెళ్ళు. ఇప్పుడు పని చేసుకుంటది కదా, చిన్న పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది మీ వదినకి. ఓకే అన్నయ్య. ఇవాళ పువ్వులు లేకుండానే పూజ చేసేసిన. రేపన్నా పువ్వులు కొనుకొచ్చుకోవాలి కొన్ని. అయ్యో నేను మర్చిపోయినా, ఇవాళ నుంచి స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ కదా. అయ్యో ఆ సంగతే మర్చిపోయినా నేను. అబ్బా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే తల్లులకున్న టెన్షన్ ఎవరికి ఉండదు. అబ్బా అప్పుడే 6:30 అయింది, ఇప్పటి వరకు అసలు టైమే చూడలే. మరుగేలరా ఓ రాఘవా, మరుగేల చర చర రూప పరస్పర సూర్య సుధాకరలోచన, అన్ని నీవనుచూ అంతరంగమునా, తిన్నాగా వెదికి తీసుకోటినయ్యా, నిన్నే గాని మదిని ఎన్నజాల నోరురా. అగో ఎక్కడి నుంచో పాట వినిపిస్తుంది. ఎవరు వాడుతుర్రు? అబ్బాయి రామ్ గారికి పాట ఎందుకు గుర్తొచ్చింది? అయినా టైంకి లేవడు కానీ వీడు రాత్రి సినిమాలు చూసుకుంటా ల్యాప్టాప్ ఆఫ్ చేసినే మర్చిపోతాడు. అబ్బా ఆ రూమ్కి అయితే చూస్తా. అగో ఈ రామ్ గారు అయితే వండుకున్నాడు. ఈ పాట ఎక్కడి నుంచి వినిపిస్తుంది అబ్బా? పొద్దున్నే భలే పాటలు పెట్టుకుని వింటారబ్బా. అబ్బా ఏంటమ్మా ప్రొద్దున్నే పాటలు పడుకొనియకుండా? శారదాంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిరు కదా, అందులోకి వేరే వాళ్ళు వచ్చినట్టున్నారు. అతను వాడుతున్నట్టున్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేలోపు వాళ్ళకి ఏమన్నా అవసరమైతే చూడు. నీకు టిఫిన్ టేబుల్ మీద పెట్టా, లంచ్ బాక్స్ కూడా అక్కడనే ఉంది చూడు. అస్సలు మర్చిపోకు సరేనా? చాయ్ చల్లగైతే వేడి వేసుకుని తాగు. ఒప్పుకుంటే వేడి పాలు ఉన్నాయి, కాఫీ కలుపుకుని తాగు సరేనా? అబ్బా వెళ్ళమ్మా, రోజు ఇదే చెప్తావు. నేనేమన్నా చిన్న పిల్లన్నా చెప్పు? అబ్బా ఇంకా నిజమబ్బు ఓనట్టుంది కదా. మీరు ఎంత ఎదిగిపోయినా అమ్మ వాళ్ళకు చిన్న పిల్లలే. మీరు పెద్దోళ్ళు అయ్యారంటే ఇంకా నమ్మబుద్దే కాదు మాకు. పోతున్నా నాని. వెళ్ళమ్మా, నేను ఇంకా చిన్న పిల్లని నానే. అమ్మా మీకే చెప్తున్నా, నేను తిడితే తిట్టింది అనకుండి. నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో ఎగ్జామ్స్ విషయంలో మీకు కూడా తెలుసు. ఇన్విజిలేటర్స్ మీరు ఇంకా కొందరు డ్యూటీ చేస్తున్నారు సరేనా? వాళ్ళకు కూడా చెప్పండి. తెలుసే సార్. మేము ఎప్పటి నుంచో ఎదుగుతున్నాం కదా సార్. చిట్టీలు ఎందుకు కొట్టనిస్తాను చెప్పు? గిట్నే అనుకుంటే చిట్టులు జరుగుతున్నాయి, నాకు వెళ్తున్నది కదా. అలాంటిది ఏం లేదు సార్. అంతే అమ్మా, వెళ్ళండి ఇక, టైం అవుతుంది కదా, ఇంటికి వెళ్ళండి. ఓకే సార్. అబ్బా పిల్లలకి ఎగ్జామ్స్ ఏమో కానీ ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. ఆంటీ ఆంటీ, ఎవరమ్మా ఇంట్లోకి రండి. ఎవరమ్మా నువ్వు? నేను ఇప్పుడే ఇస్తున్నా. నమస్తే ఆంటీ. ఈ ఇంట్లోకి నిన్ననే షిఫ్ట్ అయ్యాం. ప్రొద్దున స్టూల్ అవసరం ఉంటే తీసుకున్నా ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ, ఇక్కడ పెట్టేసిన. పర్వాలేదమ్మా, ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు. ఏం మొహమాట పడకుర్రి. ఇంట్లో అన్ని సామాన్లు ఎదిరిరా? అయ్యో నేను నిలబెట్టే మాట్లాడుతున్నా, కూర్చోరా, చాయ్ తాగేవు. అయ్యో వద్దాంటీ, నేను వెళ్తాను. నాన్న రావడానికి లేట్ అయిద్దట, ఫోన్ చేసి చెప్పిండు నాకు. కొత్త చోటు కదా ఆంటీ, ట్రాఫిక్ అది ఇంకా అలవాటు అవ్వాలి. నాకు చాలా పని ఉందా ఆంటీ, నేను వెళ్తా ఆంటీ. సరే అమ్మా, నీకేమన్నా కావాలంటే పిలు. అలాగే ఆంటీ, వస్తా. అమ్మ నీ పేరేంటి అసలు అడుగుడే మర్చిపోయినా. అయ్యా ఆంటీ, నా పేరు గీత. పిల్ల ఎంత మంచిది, ఎంత బాగా మాట్లాడుతుంది, పేరు కూడా మంచిగా ఉంది. సారిక, ఓ సారిక, ఏం చెప్తున్నావే? అక్క కూర్చో. అబ్బా దొడ్డుకు దొడ్డున్నా జల్లి జల్లి నడుచుకుంటూ వచ్చింది. అయ్యక్క నువ్వు కూడా కూర్చో. సారిక, ఈ శారదక్కల ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. లోల్లే
అయ్యో వాళ్ళు కొత్తలు కాదా అక్క, శారదక్కలు ఖాళీ చేసిరు కదా వాళ్ళ ఇంట్లోకే ఒక పిల్లుని వాళ్ళ నానేమో ఎత్తాడట కానీ నాకు అంతేం తెలియదు. నిన్న స్టూల్ తీసుకుపోయింది, అది వచ్చి ఇచ్చిపోయింది అంతే, నాకేం తెలుసు అక్క. అయినా మీకు తెలియాలి ఇంట్లో ఉన్న వాళ్ళకు, నేను పొద్దున్న లేస్తే నా పని నేను వేసుకొని స్కూల్ పోతా. అయ్యో ఆ పిల్ల మాతోడేడ మాట్లాడింది, చూస్తేనే కిందికి తలేసుకొని పోవట్టే, ఇక మేమేం మాట్లాడేటట్టున్నది ఆ పిల్లతోటి. అయ్యో నాతోటి మంచిగానే మాట్లాడింది, మరి మీతోటి ఎందుకు అట్లుంటుందో ఏమో నాకు తెలియదు. అయ్యో మేమేమంటామే. గీత అంటానం ఎవరితోటి మాట్లాడకురా నాన్న, ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు కదా, తెలిసినాక మాట్లాడేవు. నిన్నోళ్ళు ఇంటికి పోయినావు కదా, ఆమెతోటి కూడా మాట్లాడకు సరిగ్గా. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టే ఉండు, ఎందుకంటే ఇలా రేపు రోజులు మంచిగా లేవు కదా. లేదు నాన్న, ఆంటీ మంచిగా ఉంది, చాలా బాగా మాట్లాడింది. ఆయన బిడ్డ మనం వచ్చి ఒక 2 వారాలు అవుతుంది అంతే కదా, మనకు ఎవరి గురించి మనకిట్లా తెలుస్తుందిరా. ఏదో మాట్లాడమంటే మాట్లాడు. సరే నాన్న. సరేరా, మరి నాకు బయట పని ఉంది, నేను పోతున్నా. సరే నాన్న, నేను సారిక ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి కాసేపు కూర్చొని వస్తా. సరేరా ఇల్లు, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి బిడ్డ. సరే నాన్న, చేస్తా. ఆంటీ వాళ్ళ ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తా. అబ్బా అమ్మ, సండేనే కానీ నీకు ఒక్క రోజు లీవ్ ఉంటది, ఆ రోజు కూడా పని చేసుకుంటుంటావేందే. దొరికేదే ఒక్క రోజు, ఆ రోజు పని చేసుకోకపోతే ఎట్లరా? ఇల్లు మంచిగా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. పోతున్నాం, మనకు ఆఫీస్లో పని ఉంది. సరేరా, మెల్లగా. సరే అమ్మా. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. హే గీత రారా, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా రాను అనేదానివి, ఇయ్యలేంటిరా సడన్ గా టీ ఆఫ్ చేసుకొని వచ్చినావు? ఏం లేదా ఆంటీ, నాన్న లేడు, ఇంట్లో బోరు కొడుతుంది, సరదాగా మీతో మాట్లాడతా అని వచ్చినా. రామన్న లేడా? అవో నీకు రామన్న ఎప్పుడైండు, నీకు ఆ రామన్న తెలిసేనా? అన్నయ్య ఉంటే కాసేపు బోరు కొట్టకుండా ఉంటుందని వచ్చిన. ఆంటీ ఎటు వెళ్ళిండు? లేదురా, ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిండు ప్రొద్దున్నే, కాసేపు అయితే వస్తాడు కావచ్చు. కూర్చో నాన్న, కూర్చో సోఫాలా. ఇల్లంతా చెత్త చెత్త ఉందని ఏమనుకోకురా, ఇలా సండే కదా, ఇల్లంతా శుభ్రం చేసి బట్టలన్నీ మడత పెడతారా? అయ్యో ఆంటీ అట్లేం లేదు, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. సరేరా, నేను వంట చేస్తా, కూర్చో మరి. నేను కూడా వస్తా పదండి ఆంటీ, మీరు ఎట్లా వేస్తారో చూస్తా. సరే వెళ్దాం దారా. అవును, అడుగుతానుకున్నా మర్చిపోయినారా, మీరు ఎక్కడుండేవాళ్ళు ఫస్ట్? మేము ముంబైలో ఉండేవాళ్ళం ఆంటీ. నేను 8 ఏళ్ళు ఉన్నప్పుడే మా అమ్మాయి చనిపోయింది క్యాన్సర్ తోటి. మా నాన్న జాబ్ చేస్తాడు, ఈ మధ్యనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అయితే ఇక్కడికి వచ్చినాం. నేను ఎంబీబీఎస్ చేసి పీజీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నా ఆంటీ. ఇక మా అమ్మ లేదు కదా ఆంటీ, చిన్నప్పటి నుంచి నాకు పనులన్నీ అలవాటైనాయి. అంతేరా, ఇక అమ్మ లేకపోతే మన పనులు మనమే వేసుకోవాలి. ఆంటీ మీరు ఏమనుకోరంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి అమ్మా అడుగు. మీ పేరేంటి ఆంటీ? ఏ పేరైతే ఏందిరా, ఆంటీ అని పిలిచినావు కదా, నా పేరు సారిక అని తెలిసి కూడా అడుగుతున్నావారా? ఏం మాట్లాడాలో అర్థం కాక అట్లా అడిగినా ఆంటీ, ఏమనుకోకండి. నా పేరు కంటే మీ పేరే మాడనుగుందా ఆంటీ, సారిక అని. పేరులేముందమ్మా, ప్రతి పేరు వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. అవునంటీ, మా అమ్మ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేది చిన్నప్పుడు. గీత, గీత. నాన్న వచ్చినట్టున్నది ఆంటీ, నేను వెళ్తా. పిల్ల చాలా చలాగ్గా ఉంది. ఏం చెప్పోసి గా సంకలు తెరబెట్టేటట్టు గా జాకెట్ వేసుకున్నావేందే? మంచి జాకెట్ లేవేందే? ఏందే నేను ఏ వేసుకున్నా నీకేందే? నాకు ఈ మంచి అనిపించినవి కొనుక్కున్నా, నువ్వు కూడా కొనుక్కో. మంచిగా గాలి మంచిగా పోతుంది లోపలికి ఇటువంటి జాకెట్లు వేసుకుంటే. అబ్బో నాకద్దే, నా మొగడు ఉరికించుకుంటా కొడతాడు. నీ జాకెట్లు బీడువాడా? కొనుక్కుంటే కొనుక్కో, లేకుంటే లేవు. బీడువాడ పాడువాడ అనవర్తమైంది. నువ్వు మొద్దు ఉన్నావు కదా, నీకు మంచి గొట్టాయి. నేను బక్కానే ఉన్నా కదా, మంచిగానే కనిపిస్తాయి నాకు. ముసల్లానికి దసరాయి కంటే ఏమో అనుకున్న ఇదేనే. నువ్వు ఏమన్నా అనుకోయే, నాకు మంచి అనిపించినాయి, నేను కొనుక్కున్నా. సరే గాని గల్లి ఇంట్లోకి వచ్చిర్రుగా 2 వారాలు 3 వారాలు అవుతుంది అల్లోళ్ళే. ఏ అల్లింట్లో రెంట్ ఉండనికి వచ్చిరట్నే,
ఆ పిల్ల డాక్టర్ చదువు చదివిందట. వాళ్ళ నానేదో నౌకరీ ఎత్తాడట. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందటనే. అబ్బో సంవత్సరం బాగానే రాబట్టినవేందే. పక్క పొంటున్న నేను ఎప్పుడు అడగలేను, నువ్వు భలే అడిగినావు ఆ పిల్లను. మరి గట్లుంటది, తెలుసుకోవాలనుకుంటే ఎట్లన్నా తెలుసుకోవచ్చు. మాసాలు పట్టే. పోసి అన్నం కూర అండక గింత రాత్రి గిడ చూస్తున్నవేందే? సీకట్ల పాములు మన్ను ఉడితే ఎట్లనే నీకు? నన్ను ఒంటలోని ఎత్తావే. నీ కాడుగాల నీ దినాలు గాను నన్ను పామెందుకు గుర్తుందా ముసల్ముండ ఉడక? అయ్యో అట్లా కాదు నా బంగారం, కుడితెట్లా అని అంటున్నా. కుడితెట్లా అని అంటున్నావా? నిజంగా కుట్టాలని మొక్కుతున్నావా? అయ్యో అట్లా కాదే. ఎట్లా మరి? అయ్యో మీ తిట్లు బీడువాడా. ఇంట్లోకి పోయి తిట్టుకోపోర్రి. గీ సీకట్ల గీ బయట వచ్చి గిట్ల తిట్టుకోబడుతురి. నువ్వేనే రాజీ నా భార్యనంత చెడగొడుతున్నావు. ఓరు ముసలోడా, నేనేమన్నా నీ భార్య నచ్చిడ కూసోమన్నానా లేకుంటే ఇక్కడ ఉండమన్నానా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. పో, నేను మా అత్తగాని. పోయి పండుకపో. అయ్యో నువ్వు లేని నాకు నిడద పడతా. అదే పోసి నేను కూడా కూసుంటా. మత్తు కూసున్నావు. పో నీ ముఖానికి పో. ఆడోళ్ళ బోడక్క అండి పెట్టే సారక్క లెక్క ఈడ కూసుంటాడట. మా కూసున్నావు గాని పో. పోతున్ననే అట్లా తిట్టకే. ఏం కూర వండినవే మరి? ఆ డబ్బలింత టమాటా తొక్కున్నది, అది వేసుకొని తినిపో. నేనేం కూర వండలే. అయ్యో ఎందుకే? కారంతో తింటే నా కడుపంతా మండుద్ది. మండుతే సూర్యపిత్త గాని పోయి నుంచి పో. పోతున్న గట్ల గదంకి రావర్తివేందే నా పోసి. ఆగో మా జాగల భలే కూసున్నారు మీరు. ఆ నీ జాగని రాసి పెట్టుకున్నావా పిల్లగా? ఏడున్నది ఏడా? నీ పేరు చెప్పు. మీ అయ్య పేరున్నదా నీ పేరున్నదా? సీకటి కాలేదు ఇక పోరా, పోన్రి ఇండ్లకు. మీకు సీకటి కాలేదా? మీరు ఓన్జీ. అరే వీళ్ళు ఎట్లా ఊర చూద్దాంరా. బాంబులు రాకుండా బర్ర బర్ర అందాంరా. వాళ్ళే పోతారు మానానికి. సరేరా, వీళ్ళు పోతే మన పోరిని కలొచ్చురా. నీ పోరిని నువ్వు కలొచ్చు, నా పోరిని నేను కలొచ్చురా. వీళ్ళుంటే ఊరంతా ప్రచారం చేస్తారా. గి రెండు జడల ముసలైతే బాగరా. కూర్చోండి, మాకేందట. మొత్తం అంతా సంధి అది జరుగు. నువ్వు కూడా జరుగు. సి ఏం పాడుబుద్ధులు పోయాన్లారా. గా పిత్తులు ఇట్టబడుతుంది. నేనెందుకు విత్తినా? ఈ ముసల్లే విత్తింది. హోల్ పోడా, నేను విత్తనాన పడుతు వేందిరా. నేను ఇప్పుడు విత్తితి, నువ్వే విత్తితి. గబ్బు వాసన వస్తుంది. అక్కడ పోయి చూసేపోగా కట్ట మీద. అంతుంటే నువ్వో ఏ ముసల్దానా? సి పోరాలు పాడవాడి ఈ నుంచి వేయందే మంచిగా ఉన్నది. సి గబ్బు వాసన లేపుతారు. రవ్వ ఈ నుంచి వేయందే నయం కత్తంది. ఓ పోసి పోదాం పాయ నుంచి. పోరాలు పాడవాడా పాయపా. పోయిపోయి మాతోటి పెట్టుకుంటారా? గిట్నే ఉంటది. మరి లేక లేక మా పోరీలు మమ్మల్ని కలత్తారంటే ఈడ ముసలోళ్ళు కూర్చొని మమ్మల్ని ఆగం చేయబట్టే. ఫోన్ చేయరా, ఫోన్ చేయి. ఫోన్ ఎందుకురా, గానే నిల్చున్నారు వాళ్ళు. అబ్బా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మా ముస్తలు పాడవాడ ఇంకెప్పుడు పోతారు, ఇక ఊరు కావచ్చని మేమిద్దరం ఇక పోదాం అనుకున్నాం ఇంటికి. అబ్బా మీరెప్పుడో ఒకసారి మాతోటి కలుస్తారు. ఆ ఛాయిస్ ని మేమెట్లా మిస్యూజ్ చేసుకుంటాం అనుకుంటున్నారు? కూర్చో. అట్లా కాదు, మేమిద్దరం ఒకదాని మీద కూర్చుంటాం, మీరిద్దరు ఒకదాని మీద కూర్చోరు. అయితే ఏం బాధ ఉండదు. ఎవరు చూసినా ఏమనుకోరు. అవును నిజమే చెప్పినవే. అబ్బా గట్లుంటదా అనే ఈయన కూర్చోనా పక్కకి. అరే ఏడున్నదిరా నీ పిల్ల? నాకైతే కళ్ళకి కనిపిస్తనే లేదేందిరా. చీకట్లా మొత్తం కర్రె బొమ్మల లెక్కనే కనిపిస్తురేంద్రా మీరు. ఏ బంటి నీకెట్లా కనిపిస్తున్నాం మేము? ఎట్లుంటేంది? మా ఇజ్జత్ దియకురా బై. అయ్యో ఇజ్జత్ లేదు ఏదన్నా. ఈయనకు ఎప్పుడు బుద్ధి లేదు, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు. గట్లా ఇంత గడ్డి పెట్టురా చెల్లే. అవునుగా, నీ రేపు స్కూల్కి వస్తున్నావా వస్తలేవా? వస్తున్నా కానీ అబ్బా సారిక మేడం బాగా స్ట్రిక్ట్ ఉన్నది. అస్సలకే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడితే ఫైన్ అని కూడా అంటుంది. మీతోటి మాట్లాడు బందే రేపటి నుంచి. ప్రిన్సిపల్ సార్ ఉండే కదా, మేడం ఎప్పుడైంది మళ్ళా? సారు ట్రాన్స్ఫర్ అయ్యిండు. సారిక మేడమే ప్రిన్సిపల్ అంట ఇప్పటి నుంచి. మేడం సబ్జెక్ట్ చెప్పినప్పుడే అస్సలు వినకపోయేది. ఇప్పటి నుంచి ప్రిన్సిపల్ అంటే మన అందరి పని అయినట్టే.
అబ్బా సారిక మేడం అంటేనే భయం పడుతుంది. అలాంటిది ఇంకా ప్రిన్సిపల్ అంటే ఇక అంతే సంగతులు. ఇక గిట్నే రాత్రులు కలుసుకునుడు ఇక. కానీ రాత్రులు ఎప్పుడు ఒకసారి బయటకు వెళ్తున్నామని చెప్పి రావచ్చు, కానీ రోజంటే కష్టమే. మీరు అబ్బాయిలు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మమ్మల్ని అసలు బయటకు పంపేయడానికి పర్మిషన్ ఉండదు. మరి దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలా. ఎప్పుడు మాట్లాడుకోవడానికి వీలుంటది? మరి బస్సులో మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకుందామా? ఇక దోస్తులు, లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. ఈ స్టోరీ ఎట్లుందో కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే పెడతాం, లేకుంటే లేదు దోస్తులు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడకండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోస్తులు. మీరు పార్ట్ 2 కావాలని కామెంట్ చేస్తేనే పార్ట్ 2 తీస్తాను దోస్తులు, లేకుంటే తీయం దోస్తులు. మీకు ఎంతమందికి కావాలో పార్ట్ 2 చాలా బాగుంటుంది దోస్తులు. మీకు కావాలని కామెంట్ చేస్తేనే ఈ స్టోరీ రెడీ చేసి పెడతాం దోస్తులు, లేకుంటే లేదు. కన్న తల్లి వేరెవరితో వెళ్ళిపోతే పార్ట్ 18 కావాలని అంటున్నారు దోస్తులు. రేపటి వీడియోలో అదే వస్తుంది దోస్తులు. ఆ స్టోరీ పెట్టినందుకు సారీ దోస్తులు, పెడతాం. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటా.